తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. తిరుపతి లడ్డు విషయం లోపల నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ, రోజువారీ విచారణ, కాల పరిమితితోటి కూడినటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు, పీఠాధిపతుల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి. ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల, రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి. హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి. అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దేవాలయాల లోపల అన్య మతస్థులను తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల లోపల వాడుతున్న వస్తువులపైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాలా. ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం. రాబోయే 3 నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది.